మునుగోడు నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి ఇస్తానని తనకు కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైనప్పటికీ తనకు మంత్రి పదవి వస్తుందని నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదంటున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి ఏంటో తాను చేసి చూపిస్తానని కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. సార్, నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది. ఇక సర్పంచ్ అభ్యర్థులకు ఇవాళ మునుగోలు కూడా ప్రచారం నిర్వహిస్తూ కూడా ప్రస్తుతం బంగారుగడ్డలో ఉన్నారు. ఎలా ఉంది సార్, గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గానికి ఎమ్మెల్యే పదవి ఎంత ముఖ్యమో గ్రామ అభివృద్ధి కావాలంటే సర్పంచ్ పదవి కూడా అంతే ముఖ్యం. కాబట్టి నేను మా సోదరులందరినీ, మా కార్యకర్తలని, ప్రజలందరినీ కూడా ఏమంటున్నానంటే, మీకు అభివృద్ధి కావాలి. 3 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 2 ఏళ్ళు ఆలస్యమైన సర్పంచ్ ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ప్రభుత్వం లేదు. ఈసారి మీరు సర్పంచ్ అభ్యర్థుల్ని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, మేము బలపరిచిన అభ్యర్థిని గెలిపియండి. మీకు సేవ చేసే వాళ్ళని గెలిపియండి. గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది. గ్రామాలకు నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు, వెనుకబడి ఉన్న ప్రాంతం. కాబట్టి వచ్చే 3 ఏళ్ళు నిద్రపోకుండా ఈ ప్రాంతాన్ని, ఈ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా చేయాలన్న లక్ష్యంతో నేను పోతున్నా. బెల్ట్ షాపులను బంద్ చేయడం జరిగింది. మీరు అనుకున్నట్లుగా మద్యం షాపులు కూడా కొత్త రూల్స్. మధ్యాహ్నం 1 గంటకే మద్యం షాపులు తెరుచుకుంటున్నాయి. పర్మిట్ రూమ్లో అడుగు పెట్టాలంటే సాయంత్రం 6 గంటలకే తెరుచుకుంటున్నాయి. ఇవన్నీ సాధ్యం అవుతుందా అని చాలా వరకు కూడా రాష్ట్రమంతా చూశారు, కానీ చేసి చూపించారు. ఏం చెప్తారు? నేను ఒక్క మాట చెప్తున్నా. గతంలో 2014 కంటే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందుకు గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులన్నీ ఉండేది కాదు. కళ్ళు తాగేది, ఇంత మందు తాగేదేమో, కానీ ఉదయాన్నే బెల్ట్ షాపుల వల్ల ఈ మద్యం అనేది విరివిగా దొరకడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల ఎంతోమంది యువకులు, ఎంతోమంది అమాయకులు మద్యానికి బానిసై ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. 10 ఏళ్ల పాటు నేను నా కళ్ళతో చూసిన. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా నేను ప్రయత్నం చేసినా కానీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకని నేను ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి. నేను అందుకనే పార్టీ ఎమ్మెల్యేగా మా మునుగోడు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2 సంవత్సరాల నుంచి బెల్ట్ షాపులు బంద్ చేయించిన. అక్కడక్కడ దొంగసాటుగా అమ్ముతురు. మొన్న మాత్రం నేను ఏం చెప్పిన అంటే, ఉదయాన్నే తాగుతురు కాబట్టి మండల హెడ్ క్వార్టర్లో కానీ పర్మిట్ రూమ్లు సాయంత్రం ఓపెన్ చేయండి. మన వైన్ షాపులు కూడా 1 గంటలకు ఓపెన్ చేయండి. ఊరు బయట పెట్టాలి షాపులు. ఊరు మధ్యలో పెడితే మన మహిళలకు ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే, బెల్ట్ షాపులకు అమ్మకండి చెప్పిన. చాలామంది వైన్ షాప్ ఓనర్లు నాకు సహకరిస్తారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు బిగ్ టీవీ ద్వారా చెప్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మద్య నిషేధానికి నేను చేయమని చెప్తలేను, కానీ మద్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఒక్కటే విషయం రమేష్, బిగ్ టీవీ ద్వారా నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పార్టీలకు మళ్ళీ వచ్చేటప్పుడు అప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నాకు మాట ఇచ్చింది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇక్కడ పరిస్థితుల వాళ్ళు సమయానికి నాకు మంత్రివర్గ విస్తరణలోకి తీసుకోలేకపోయినరు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ అధిష్టానం మీద, రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆలస్యమైనా సరే వాళ్ళు మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం నాకుంది. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి మునుగోడు ప్రజలకు, మునుగోడు గ్రామాల్లో ఉన్న ప్రతి ఓటర్ మహాశయులకు 2 చేతులు వచ్చి నేను వాళ్ళని అభ్యర్థిస్తున్నా. రాబోయే గోల్డెన్ పీరియడ్, స్వర్ణయుగం, ఈ ప్రాంతాన్ని మనం మునుగోడుని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆలోచన చేసి మంచి వ్యక్తులని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసవచ్చు, మొత్తం మీద పోటీ చేసే అభ్యర్థులను, అధికార పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో మరింత అభివృద్ధి చేసి తీరుతాం. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా రేపు ఒక్కరోజే ఇక ప్రచారానికి గడువు ఉండడంతో కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ కూడా మండల వ్యాప్తంగా కూడా మండల కేంద్రాల్లో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మంత్రి పదవి విషయం కూడా అధిష్టానం తనకు మాట ఇచ్చింది. త్వరలో అధిష్టానం గ్రహించి కూడా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.